జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ఏం సై రాలేదా స్టార్ట్ అయింది జన్మదినాన్ని రోజు మన దేశమంతా కూడా ఎంతో కూడా ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా. తరతరాల నుంచి కూడా ఈ సంఘంలో వస్తున్న దురాచారాలు కానీ, మరీ ముఖ్యంగా స్త్రీలను ప్రత్యేకంగా కూడా ఇంటికి మాత్రమే పరిమితం చేయడము, అన్ని దానిలో కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించేదే కాకుండా వెనుకబడిన కులాల్లో వారందరిలో కూడా చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి, వారు కూడా అన్ని రకాల కూడా ఈ సమాజంలో కూడా ముందుకు పోవాలని చెప్పేసి, ఆ తారతమ్యాలు కూడా తగ్గాలంటే మొట్టమొదటిగా కూడా విద్యకు అనేది కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తుంది. విద్య ఉంటే ఇవన్నీ దానిపైన ప్రభావం చూపుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ వెనుకబడిన కులాల్లో కూడా చైతన్యం తీసుకొని వచ్చేసి విద్య తీసుకొని రావడం, మరీ ముఖ్యంగా స్త్రీ విద్యకు అతను పెద్ద ఎత్తున కూడా ప్రోత్సహించి కూడా తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా జరిగింది. అందుకోసమే ఈరోజు వెనుకబడిన కులాల వారు కూడా ఇతరులతో కూడా సమానంగా కూడా పోటీపడి అంతకంటే ఎక్కువ కూడా తీసుకొని ముందుకు పోతున్నారంటే అతను వాళ్ళలో రేకెత్తించిన చైతన్యమే ముఖ్య కారణం అని చెప్పేదే కాకుండా, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన యొక్క స్ఫూర్తితో కూడా అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి విద్య అనేది కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కూడా రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కాదని ఇంకా కూడా ఎక్కువ కూడా వారికి కూడా సమానంగా కూడా స్త్రీలకు కూడా 50% ఇవ్వడం కానీ, స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా కార్పొరేషన్లు కానీ ఏ దాంట్లో కానీ స్త్రీలకు 50% అనేది కూడా ఇవ్వడము, తర్వాత కార్పొరేట్ విద్య కూడా పెద్ద తీసుకొని రావడం, ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ సంస్కరణ అనేది కూడా బడుగు బలహీన వర్గాల వారికి కూడా మేలు చేసే సంస్కరణలు తీసుకొని వస్తే, విద్య ఇటువంటివన్నీ దాంట్లో కూడా తీసుకొని వస్తే ఈ పోటీ ప్రపంచంలో ఎదుర్కోవడానికి వారికి కూడా ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా ముఖ్యమైనవన్నీ తీసుకొని వస్తే ఈరోజు ఈ కూటమి అంటే చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాన్ని అన్నీ కూడా తిలోదాలు ఇస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్లే కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ద అని చెప్పేసి నిరూపిస్తే ఈరోజు మరొక కూడా తీసుకొని రావడం, ఈరోజు అనేక రకాల కూడా వారి పేరు చెప్పి అధికారంలోకి వచ్చేసి బడుగు బలియానికి పేరు చెప్పేసి ఈరోజు వారికి విఘాతం కలిగించే విధంగా కూడా చర్యలు కూడా చేపట్టడం, ఎక్కడ కానీ లేకుండా కూడా చర్యలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. చాలా బాధాకరం. ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఏదైతే పూలే గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా సాధించడానికి కూడా ఇంకా ఎక్కువ సాధించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి పూలే గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు అందరము కూడా పాల్గొని ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు ఈ సమాజము ఒకరి ఆధీనము కాదు, జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అణగారిన వర్గాల వారికి సామాజికంగా ఈ సమాజంలో అన్ని సమాన అవకాశాలు రావాలి, సమాన హక్కులు కల్పించాలి అని పోరాడేటువంటి వాళ్ళలో కూడా ముందుగా ఉన్నారు మహాత్మా జ్యోతిబా పూలే గారు. మహాత్మా గాంధీ కంటే కూడా ముందుగా మహాత్మా అనే బిరుదుతో జన నీరాజనాలు కూడా అందుకున్నారు. స్త్రీ సగం భాగం ఉన్నారు, వారికి అన్ని అవకాశాలు రావాలి, సమాన హక్కులు కావాలి అని పోరాడి తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఆ రోజుల్లోనే చదివించి బాలికల కోసము మొట్టమొదటిసారిగా కూడా కళాశాలను నిర్మించి ఎంతగానో ఆయన తోడ్పాటును అందించారు. 2019 నుంచి 2024 వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సమానంగా అవకాశాలు కల్పించి సంక్షేమ పథకాలు అందించి విద్యను అమ్మఒడి ద్వారా, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి జగనన్న రాజకీయంగా కూడా అవకాశాలు ఇచ్చి మహిళలకు ఎంతగానో ప్రాధాన్యత కల్పించారు. ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారం చేస్తున్నారు. కనీసం ఒక అమ్మాయి చనిపోతే డెడ్ బాడీ ఈ రోజు వరకు కూడా ట్రేస్ అవుట్ కాకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది. అదేవిధంగా రేపటి రోజున ఆ అమ్మాయి పెళ్లి ఉన్నందంగా ఈ రోజున ఆ అమ్మాయి నోట్లో యాసిడ్ పోసి చంపినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు సామాన్య ప్రజలకే అటువంటి
దారుణానికి కూడగొడతా ఉన్నారు ఐటీడీపీ పేరుతో. అలాగే మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, వాళ్ళ పిల్లల గురించి మొన్నటి రోజున ఒక అతను ఎంత ఘోరంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఒక జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడి మహిళా జాతికే కలంకం తెచ్చేలాగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని కూటమి ప్రభుత్వం ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే గారి అటువంటి మహనీయుల ఆశయాల అడుగుజాడల్లో మనం ముందుకు నడుచుకొని మన వంతు బాధ్యతగా మెలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి ఉత్సవాలని జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజంతో పాటు మనిషి మహోన్నతుడిగా తీర్చిదిద్దాలంటే అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మినటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే గారు. మరి ఆయన యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకొని పోయే విధంగా అదే సందర్భంలో మూఢనమ్మకాలపైన యుద్ధం చేసి మహిళలకు విద్యను ప్రసాదించినటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే గారు. మరి ఆయన యొక్క ఆశయాలని కొనసాగించే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ప్రతి పేదవాడు కూడా చదువుకి డబ్బు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్యా విప్లవాన్ని సృష్టించి పేదవాడి గుమ్మం దగ్గరికి నాణ్యమైనటువంటి విద్యను అందించి ఎంతో వేలాది మందిని హక్కున చేర్చుకున్నటువంటి గొప్ప చరిత్రకారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలని కేవలం వారి దగ్గర ఉన్నటువంటి, వారి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే విద్యా వ్యవస్థనంతా తాకట్టు పెట్టేటటువంటి విధానాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరినీ ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరినీ, మన వర్గాల వారిని హక్కున చేర్చుకొని ఎనలేనటువంటి అన్ని వర్గాలలో కూడా సముచిత స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, లేకపోతే పేదవాడిని పేదవాడిగానే ఉండాలా, డబ్బున్నవాడికి మాత్రమే చదువుతో పాటు అన్ని అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది కేవలం డబ్బున్నటువంటికి మాత్రమే అని నిరూపించేటటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ అనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ పూలే గారి ఆశయాలను కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలుపెరుగినటువంటి విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.